ಅವರು 10 ನಿಮಿಷಗಳ ಕಾಲ ಮಾತಾಡಬೇಕಂತ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ. ಶ್ರೀ ಸದ್ಗುರು ಶ್ರೀ ಸದ್ಗುರು ಶ್ರೀ ಸದ್ಗುರು శ్రీ జ్ఞానానందాన్ని భారతత్వం నమస్కరించుకుంటూ అట్లే ప్రజమాత నమస్కరించుకుంటూ అట్లే శ్రీ నీలాంబదేవి గారి యొక్క పాదధర్మం నమస్కరిస్తుంది. అంటే మణి స్వామి స్వామి గారి యొక్క పాదధర్మం ఇట్లా చేసినటువంటి గురువులకి గురు శిష్యులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈరోజు శ్రీ 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 యోగానంద స్వామి వారి 5వ ఆరాధన పూజ మరియు 24 సంవత్సరాల ఆశ్రమ గురు పూజ నడుపుకుంటున్నాము. ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా పూజ మళ్ళీ జరగడానికి కారణమైనటువంటి మన ముందా స్వామి మనేన స్వాములు చాలా వాళ్ళ తండ్రి గారి పేరు నిలబెట్టడానికి పూర్తి సహకారంతో ఇప్పుడు ఇంత చాలా బ్రహ్మాండంగా బాగా రెడీ చేసినారు. ఎందుకంటే ఆయన చేసింది తపస్సు అట్లాంటిది. ఇప్పుడు మేము 15 సంవత్సరాల ముందు మామూలు ఇలా వచ్చాము, చూసేకి వచ్చాము. ఇప్పుడు వచ్చి కూర్చున్నామంటే అది కాదు మా గురువు గారి యొక్క కృప వల్ల మాకు ఇది కలిగింది. మా గురువు గారికి ఎట్లా కలిగింది? ఆ యొక్క యోగానంద స్వామి కృప వల్ల ఎట్లా మనం చేసే ధ్యానం కంటిన్యూగా మనం ధ్యానం చేసి ప్రతి ఒక్క పూజకు పోయి చూస్తా వచ్చినామంటే మనము అదే గురువు శిష్యుడు ఆయన మనము శిష్యుడు కూడా గురువు ఆ స్థితిని తీసుకెళ్తారు. గురువు ఎందుకంటే మన తల్లిదండ్రులు ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేసి ఆస్తి అంటే ఇవ్వచ్చు. అంటే మన జన్మ సార్థకం చేసేది గురువే. ఆ గురువు చాలా పెద్ద పదవి ఇస్తాడు మనకి. అలాంటి పదవిని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఆ గురువు చెప్పిండే అభ్యాసాలని మనం సంపూర్ణంగా నమ్మి ఆ ధ్యానం చేసినప్పుడు మనకు ఆ యొక్క గురువు కృప అనేది కలుగుతాయి. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అభ్యాసాలను సంపూర్ణంగా చేసి ఆ ధ్యానాన్ని పొంది మంచి సంపూర్ణ జ్ఞానులు కావాలని కోరుకుంటున్నారు. అట్లా గురువు యొక్క ఎట్లుంటుందంటే మనం చిన్నప్పుడు మనకి ఏం తెలియదు. మన తల్లిదండ్రులు చెప్తారు, నాయన ఇట్లా తెలియజేస్తారు. కానీ గురువు ఏం చేస్తాడు? ఈ జగత్తునే తెలియజేస్తాడు, నీ స్వరూపాన్నే తెలియజేస్తాడు, నువ్వెవరు అనేది అని తెలియజేస్తాడు. అట్లాంటి పదవి అనమాట గురువు పదవి. అట్లా ఆ గురువుకి మనం ఎన్ని జన్మలు ఎత్తిన గురువు తీసుకోవాలంటే ఆ గురువు ఇచ్చిన విద్యని మనం 10 మందికి పంచినప్పుడు ఆ గురువు యొక్క రుణం మనం తీసుకోగలుగుతాం. అట్లా మన యోగానంద స్వామి మన కర్ణాటకనే కాక ఆంధ్ర కాక అన్ని రాష్ట్రాలంతా కూడా తిరిగి ఈ విద్యని పంచినారు. కాబట్టి ఇప్పుడు మనమంతా కూడా వచ్చినాము. అట్లే గురువు ఏం చేసి ఇట్లా ఏదో వాళ్ళ భార్య పిల్లల కోసమే చేసింటే ఇప్పుడు మనం ఇంత చేసింది. అట్లా నిస్వార్థంగా ఈ బ్రహ్మ విద్యని ఇంతవరకు తీసుకొచ్చాడంటే నిజంగానే ఆ యొక్క యోగానంద స్వామి ఎంత నిజంగానే మనకి చాలా అద్భుతంగా ఈ విద్యని పంచినాడు. కాబట్టి మనం ఇదంతా కూడా ఇప్పుడు వచ్చి చేరినాం. అట్లా మనం కూడా ఇట్లే ఉండిపోకూడదు. మనం ఉపదేశం తీసుకున్నాం ఇట్లే ఉండిపోకూడదు. ఆ విద్యని ఈ అభ్యాసాలు సాంఖ్యము, తారకము, కుండలియము, సత్యనారాయణ పరిపూర్ణ అభ్యాసాలు గురించుకొని మనం కూడా ఆ సంపూర్ణ గురువు స్థానం పొంది మనం కూడా 10 మందికి ఆ విద్యను పంచాలా. ఆ పంచినప్పుడే మనకు గురుకానికి అదే. మనకేమో డబ్బులు ఇచ్చేసేదో ఏమో ఇచ్చేస్తే అది కాదు గురుకానికి. నిజమైన గురుకానిక ఈ బ్రహ్మ విద్యను ఈ లోకానికి పంచినప్పుడే అదే నిజమైన గురుకానికి మనం ఇచ్చేది. అట్లా కాబట్టి ప్రతి ఒక్కరు మనము ఆ గురువుని సంపూర్ణంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అట్లా ఆ గురువు మనకి అన్ని కూడా గురువే. కాబట్టి ఇప్పుడు కూడా మేము 15 సంవత్సరాల నుంచి గురువు ఏం చెప్తే అది ఆచరించేకి సిద్ధంగా ఉంటాము. కాబట్టి మేము ఈ స్థానానికి వచ్చినాము. అట్లా గురువుని ఎప్పుడు కూడా ఇంత కూడా అనువంతా కూడా మనం గురువుని ఎప్పుడు గురువు మాటకి ఎదురు గురువు
గురువు మాటకి ఈ లేదని చెప్పకూడదు అనమాట. అట్లా గురువు ఏం చెప్తే అట్లా తనువు మనవు అట్లా అన్నీ మనం అర్పించేయాలన్నమాట గురువుకి. అప్పుడే మనకు ఆ బ్రహ్మ విద్య సంపూర్ణంగా మనకి చిక్తాది. కాబట్టి మనము అందరూ కూడా ఈ యొక్క బ్రహ్మ విద్యని అందరూ తీసుకొని సంపూర్ణంగా అభ్యాసాలను ముగించుకొని అందరూ జ్ఞానులు కావాలని ఆశిస్తూ చిన్న